ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న అలియాస్ సూరన్న రాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయారు. మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అడవి బాట వీడి అభివృద్ధి పదంలోకి నడవాలని నిర్ణయించుకున్నట్లు నారాయణరావు అన్నారు. గతంలో ప్రణాళిక ప్రకారం ఉద్యమం ముందుకు వెళ్లలేదని, కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అప్డేట్ కావడంలో విఫలమైందంటున్న మావోయిస్టు నారాయణరావుతో ఫేస్ టు ఫేస్. లొంగిపోయారు. మనతో పాటు మాజీ మావోయిస్ట్ నారాయణ గారు ఉన్నారు. సార్, లొంగిపోయారు, ఇప్పుడు ప్రజా జీవితంలోకి రాబోతున్నారు. అసలు మీరు ఏ సంవత్సరంలో ఈ ఫీల్డ్కి వచ్చారు, మావోయిస్టులు అయ్యారు? ఇప్పుడు అసలు దేన్ని ప్రేరేపించారు? చదువుకున్న తర్వాత 1990లో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా అప్పటికి మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాల ప్రభావంతో ఏంటంటే నేను ఈ ఫీల్డ్ అంటే ఈ పార్టీ సరైన లైన్లో పోతుంది అనేటువంటి ఆలోచించి నేను రావడం జరిగింది. 1990 చివరి భాగంలో నేను పార్టీలోకి పూర్తికాలం కార్యకర్తగా రావడం జరిగింది. దాని తర్వాత అనేక ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఇంకా ఒడిశా ప్రాంతాలు అయినటువంటి కోరాపుట్, మల్కనగిరి, తర్వాత రాయగఢ జిల్లాల్లో కూడా నేను వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. ఆ క్రమంలో ప్రజా సమస్యలు కొన్ని పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేశాము. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. మారిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఇంకా సరైనటువంటి ఎత్తుగడలు తీసుకోకపోవడం మూలంగా పార్టీ అన్ని రంగాల్లో కూడా బాగా బలహీనపడినటువంటిది, ఈరోజు పూర్తి కూడా దెబ్బతినేస్తే అనేటువంటిది వచ్చినటువంటిది. ముఖ్యంగా మారిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఎప్పటికప్పుడు పార్టీ అప్డేట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయంలో ఏంటంటే పార్టీ సరైనటువంటి టైంలో సరైన ఎత్తుగడలు రూపొందించుకోకపోవడం మూలంగా నష్టాల పరంపర అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరిగింది. ఆ క్రమంలో ఏంటంటే ఈ కగార్ ఆపరేషన్ అనేటువంటిది మరింత ఇంటెన్సిఫై చేసింది. హిడ్మా దాడి ఏదైతుందో, హిడ్మా మృతి ఏదైతుందో దానికి సంబంధించి మీరేమన్నా ఇట్లా లొంగిపోవడం జరుగుతుందా? ఈ హిడ్మా చనిపోవడం మూలంగా నేను లొంగిపోతున్నాను అనేటువంటిది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అంతకుముందు కూడా చాలామంది అనేటువంటిది చనిపోయారు. కానీ ముఖ్యంగా ఎప్పుడైనా ఇప్పుడు కూడా పార్టీ అక్కడ మనుగడ సాధించే పరిస్థితి ఉందా లేదా అని చూసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. అవి అంటే ఒకవైపు పోలీసుల దాడి అనేటువంటిది తీవ్రంగా కొనసాగడం, రెండో వైపు ఏంటంటే ప్రజల ఆదరణ గతంతో పోల్చుకునేటప్పుడు తగ్గుముఖం పట్టడం, తర్వాత మేము తిరుగుతున్న ప్రాంతాలు కూడా కుదించబడ్డాయి. ఎందుకంటే క్యాంప్స్ అనేటువంటిది విరివిగా క్యాంప్స్ అనేటువంటి పోలీస్ క్యాంపులు అనేటువంటి రావడం, మేము తిరుగుతున్న ప్రాంతం పరిధి కూడా తగ్గిపోవడం, దాని మూలంగా ఏంటంటే నిరంతరము దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ పరిస్థితిలో ఇంకా లోపల ఉండడం, రహస్యంగా ఉండడం అనేటువంటిది అది సరైనది కాదు అని చెప్పి అనుకుని ఏంటంటే నేను బయట జనజీవన స్రవంతిలోకి రావాలన్నట్టు నిర్ణయించుకున్నాను. అంటే ముఖ్యంగా మీరు జనజీవన స్రవంతిలోకి రావడానికి కారణం మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చక, లేకపోతే లొంగుబాటు, దేనికి అసలు? పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడం అనేటువంటి కాదు. పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ రోజు నేను వెళ్ళినటువంటిది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మారుతున్న పరిస్థితులకు ఏంటంటే అనుగుణంగా పార్టీ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అప్డేట్ కాకుండా ఏమవుతుంది అంటే పాత పని పద్ధతులు, పాత విధానము, పాత నిర్ణయాలు అనేటువంటి అమలు చేయడం మూలంగా ఏమవుతుంది అనుకునేటప్పుడు ప్రజలని మనం జాగృతం చేయలేము. మనం ఈరోజు మేము చేస్తున్నటువంటిది అదే అనమాట. మేము మా వైపు జరిగినటువంటి పొరపాటు అదే. ఎందుకంటే ఒకవైపు సీరియస్గా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. అది దేశవ్యాప్తంగా ఎలాగైతే పరిస్థితులు మారుతున్నాయో ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అనేక మార్పులు చేర్పులు అనేటువంటి జరుగుతూ వచ్చాయి. వాటిని అధ్యయనం చేయడం అనేటువంటిది, వాటిని అధ్యయనం చేసి దానికి అనుగుణమైనటువంటి ఎత్తుగడలు రూపొందించుకోవడం అనేటువంటిది చేయలేకపోయాం. అంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ ఈ పెళ్ళిళ్ళకి పూర్తిగా వ్యతిరేకం ఉంటూ ఉంటారు అని చెప్పేసి. పెళ్ళిళ్ళకి మేము వ్యతిరేకం ఏమి కాదు. పెళ్ళిళ్ళకి, ఆదివాసీ పెళ్ళిళ్ళకి మేము వ్యతిరేకం అనేటువంటిది ఎప్పుడూ ఏం లేదు. అయితే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మహిళలకు సంబంధించిన స్వేచ్ఛగా వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకునే విధంగా ఏంటంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలనేటువంటిది. జనరల్గా ఆదివాసీ ప్రాంతాలు ఏమవుతుంది అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫోర్స్తో కూడా కొన్ని పెళ్ళిళ్ళు అనేటువంటి జరుగుతుంటాయి. అంటే అవతల వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేటువంటి సంబంధం లేకుండా కూడా అంటే వాళ్ళకు ఆదివాసీ ప్రాంతంలో వెనుకబడతాను ఏంటంటే ఈ కళ్ళు ఇదంతా కూడా తాగేసి ఆ పద్ధతులు ఏంటంటే బై ఫోర్స్గా చేయడం అనేటువంటి చేస్తుంటారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఎక్కువ కాలం ఏంటంటే వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. బై ఫోర్స్ ద్వారా ఏమవుతుంది అనుకునేటప్పుడు ఏంటంటే అవి సరైనటువంటి ఫలితాలు ఇవ్వదు అనేటువంటిది. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ప్రజా జీవితంలోకి రాబోతున్నారు. ఇదివరకు అడవిలో గన్నలు పట్టుకున్నారు, ఇప్పుడు ఏం పట్టుకోబోతున్నారు? ఫ్యామిలీతో ఎలా గడపాలి? అంటే ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాం, మేము ఫ్యామిలీతో బతకాలనుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా
మేము ఇక్కడ ప్రజా సమస్యల మీద ఏమైనా ఉండేటప్పుడు అవసరం ఉన్నప్పుడు గొంతిప్పడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకా గన్ను పట్టుకునేటది ఏమి లేదు. ప్రజాబద్ధంగా ఉండాలనేటువంటిది నేను. లాస్ట్ క్వశ్చన్, అడవిలో అన్నలకి ఆశ్రయం తక్కువైందా? ఫెసిలిటీస్ ఏమైనా తక్కువయ్యాయి? ఏంటండి, అడవిలో అన్నలకి ఆశ్రయం తక్కువైంది అంటున్నారు, ఏమంటారు? అడవులు అన్నలకు ఆశ్రమం తక్కువని కాదు, ఇప్పటివరకు ఏంటంటే ఆశ్రమం కల్పిస్తూ వచ్చారు అది. ఎందుకంటే ఇప్పుడు మేము 35 సంవత్సరాలు అక్కడ ఆశ్రమం పొందుతూనే వచ్చాము. అయితే గతంతో పోల్చుకునేటప్పుడు తక్కువ అనేటువంటిది చెప్పదలుచుకుని, మొత్తం లేదు అనేటువంటిది అయితే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మొత్తం లేదనుకునేటప్పుడు మేము ఇన్ని రోజులు బతకట్టలేము. కాబట్టి గతంతో పోల్చుకునేటప్పుడు ఏంటంటే అది తగ్గుతూ రావడం అనేటువంటి కనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. సో ముఖ్యంగా చూసారు కదా నారాయణరావు గారు మాట్లాడిన విషయాలు చాలా కొన్ని విషయాలు అయితే ప్రేరేపిస్తాయి. అంటే ఆయన లొంగిపోయిన తర్వాత ప్రజా జీవితంలో రాబోతున్నారు, తన యొక్క సొంత కుటుంబాలతో గడపబోతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అడవిలో అన్నలకు ఆశ్రయం తక్కువైందంటే గతంతో పోల్చుకుంటే ఇప్పటికైతే మార్పులు జరిగాయని చెప్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చక రాలేదు, పార్టీ సిద్ధాంతాలు అప్డేట్ కాకపోవడంతో మేము ఇటువంటిది తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏదేమైనా కానీ ప్రస్తుతం కగారు ఆపరేషన్ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫ్రీ నక్సల్ స్టేట్గా కూడా డీజీపీ ఇందాకే ప్రకటించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సభ్యులైతే ఇద్దరు అదర్ స్టేట్స్లో ఉన్నారని చెప్పారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి స్టేట్స్లో 2 సభ్యులు మాత్రమే ఉన్నారు, వారిని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. ఏదైతే హిడ్మా మృతి ఉందో ఆ మృతికి సంబంధించి వీరిని ఎటువంటి ప్రేరేపించలేదు, వారి యొక్క కుటుంబాలతో జీవించడానికి, ప్రజా జీవితంలో కలిసిపోవడానికి అయితే వచ్చామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.